భారతదేశంలో నివసించే పౌరులందరికీ ఒకే విధమైనటువంటి చట్టం వర్తించేయాలని కామన్ సివిల్ కోడ్లో స్పష్టం చేశారు. కామన్ సివిల్ కోడ్నే యూనియన్ సివిల్ కోడ్ అని, ఉమ్మడి పౌర స్మృతిని, ఉమ్మడి పౌర నియమావళిని, ఉమ్మడి పౌర చట్టమని పలు రకాలుగా పిలిచెదరు. అయితే దీనిపై 1870వ సంవత్సరంలో లెక్స్లోపీ నివేదికలో ఈ విషయం స్పష్టం చేయడం అనేటువంటి జరిగింది. కానీ ఇది పెద్దగా ఆచరణకు నోచుకోలేదు. ఆదేశిక సూత్రాల్లో నిర్వీర్యమైనది 44వ నిబంధన కామన్ సివిల్ కోడ్ గురించి తెలియజేస్తుంది. అయితే షాబోనో కేసులో కామన్ సివిల్ కోడ్ యొక్క ఆవశ్యకతను స్పష్టం చేశారు. అలా సరళా ముద్గల్ కేసు సుప్రీంకోర్టు తీర్పులో కూడా ఈ కామన్ సివిల్ కోడ్కు సంబంధించి ఒక సలహాపూర్వకమైనదిగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో కామన్ సివిల్ కోడ్ చేస్తామని వాగ్దానం చేసింది. కానీ నేటికి ఇది ఆచరణ కాలేదు. కామన్ సివిల్ కోడ్ చేసినటువంటి ఏకైక రాష్ట్రం గోవా. దీన్ని కామన్ సివిల్ కోడ్కి సంబంధించి ఇటీవల యూసీసీ యూనియన్ కామన్ సివిల్ కోడ్గా ఉత్తరాంచల్ రాష్ట్ర ప్రభుత్వం పుష్కర్ సింగ్ ధామి 2025 జనవరి 27వ తేదీన ఒక ఉమ్మడి పౌర చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ చట్టం వివాహం, విడాకులు, దత్త స్వీకారం, మతపరమైనటువంటి విషయాలకు సంబంధించి ఉన్నటువంటి అంశం. ఒకే విధమైనటువంటి వివాహ పద్ధతి ఉండాలని, ద్వంద్వ వివాహాలు నిషేధమని, బహుభార్యత్వం నిషేధమని, అదేవిధంగా దేశమంతటా కూడా ఈ నియమాలను అనుసరించడానికి మార్గదర్శకాలను జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ సారథ్యంలో కొన్ని రకాలైనటువంటి సిఫార్సులు చేశారు. ఆ సిఫార్సుల్ని ఈరోజు కామన్ సివిల్ కోడ్గా ఉత్తరాంచల్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం అనేటువంటిది జరిగింది. అయితే భారతదేశ రాజ్యాంగ నియమావళిలో 44వ నిబంధన క్రింద కామన్ సివిల్ కోడ్కి సంబంధించి ఇంతవరకు హిందూ వివాహ చట్టం 1955, హిందూ దత్త స్వీకార నిర్వహణ చట్టం 1956 రెండు ప్రత్యేకించి పేర్కొనదగినటువంటి అంశాలు.